నమస్తే అందరికీ. మనం లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదా! అట్లనే ఒకసారి మీతోని మాట్లాడదామని మళ్ళీ లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మన 100 డేస్ సిరీస్ అయితే 57 డేస్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా 43 డేస్ అయితే ఉంది. మీకు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా, మనం ఈ గ్రౌండ్‌ని, స్టడీస్‌ని రెండిటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అండ్ దాని గురించి తెలుసుకోబోతున్నామని. అండ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తామో కూడా మీకు చెప్తా అని చెప్పిన కదా, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇంకోటి, మన షార్ట్ వీడియోస్ గిట కొద్దిగా లేట్ అవుతున్నాయి అన్నమాట. గ్రౌండ్ ఎక్కడ స్కిప్ అయితే చేస్తలేము, కానీ వీడియోస్ షూట్ చేయడము, అప్లోడ్ చేయడము కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఇంతకుముందు గ్రౌండ్కు 6, 7, 6:30 ఆ టైంకి వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు మనం 6:30 వెళ్ళినప్పుడు మనకు మంచిగా వెళ్తుంటుండే. మనం వీడియో షూట్ చేసినప్పుడు ఇట నార్మల్గా వీడియోస్ మంచిగానే వస్తుండే. మన ఫోన్ ఇట అంత కాస్ట్లీదేం కాదు, అట్లనే అంత మంచిగా ఏం వీడియోస్ రావు, నార్మల్గా అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ స్టడీస్ని, గ్రౌండ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. స్టడీస్కి ఇట మంచిగా ఒక 9 అవర్స్, ఒక డేలో 9 అవర్స్, 10 అవర్స్ ఇద్దామని మనం ఫిక్స్ అయిన తర్వాత మనం గ్రౌండ్ చేసే టైమింగ్ అనేది చేంజ్ చేసాం అనమాట. ఇప్పుడు నార్మల్ డేస్లో అయితే నేను గ్రౌండ్ 6:30కి అట్లా 6కి అయితే వెళ్ళేటోని అనమాట. మళ్ళీ 2 అవర్స్ కంప్లీట్ చేసుకొని 8:30 అట్లా అయ్యేది వచ్చి, టిఫిన్ చేసి స్నానం చేసి మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసుకొని అట్లా ఒక 10:30, 11 వరకు, మార్నింగ్ 6 నుంచి 11 వరకు అంటే ఒక 5 అవర్స్ టైం అక్కడనే బాగా వేస్ట్ అయ్యేది అనమాట. దీన్ని అబ్జర్వ్ చేసినాం కాబట్టి మనం రెండిటికి అంత ఈక్వల్ టైం మంచిగా డిస్ట్రిబ్యూట్ చేస్తలేమని, ఈ రెండింటిని మంచిగా టైం మెయింటైన్ చేయాలని మనం ఒక టైం టేబుల్ అయితే వేసుకున్నాం అనమాట. దాని గురించే మనము ఈ గ్రౌండ్కి 6కి కాకుండా మార్నింగ్ 5కి పోవడం స్టార్ట్ చేసాము. దానివల్ల మార్నింగ్ 5కి వెళ్తున్నాం కదా, ఆ టైంలో మంచి లైటింగ్ అనేది లేకుంటుంది గ్రౌండ్లో. అండ్ అంత వీడియోస్ గిట్ట అంత మంచిగా క్లారిటీ రావు. ఆల్రెడీ ఇంతకుముందు యాక్చువల్గా డే 57, 58 వీడియోస్ గిట్ట అప్లోడ్ చేసేది ఉంది. ఆల్రెడీ వీడియోస్ గిట్ట రికార్డ్ చేసిన, బట్ ఆ వీడియోస్ ఎడిట్ చేస్తుంటేనే నాకే ఎందుకో మంచిగా రాలేదనిపించింది. మంచి లైటింగ్ లేకుండే. ఆ వీడియో రికార్డ్ చేస్తుంటేనే, ఎడిట్ చేస్తుంటేనే నాకు మంచిగా అనిపించలేదు. అది మ్యాటర్ అన్నమాట. మనం మార్నింగ్ 5 o'clock లేచి గ్రౌండ్కి అయితే అవుతున్నాం. మనం పెట్టుకున్న టైం ఏంటంటే జస్ట్ ఓన్లీ 2 అవర్స్ మాత్రమే. మార్నింగ్ 5కి లేవాలి, అట్ సేమ్ టైం 7 o'clock వరకు మనం హాస్టల్లో ఉండాలన్నమాట. 8 వరకు బ్రష్ చేయాలి, అన్ని పనులు కంప్లీట్ చేసుకొని స్నానం చేసి టిఫిన్ చేసి 8 o'clock మన చూసారు ఎంత బండి, అదే మన స్టడీ చైర్ అనమాట, దాన్ని అయితే ఎక్కాలన్నమాట. ఎగ్జాక్ట్ 8 o'clock. దాని గురించే మనం మార్నింగ్ 5కి అయితే రన్నింగ్ అవుతాం. గ్రౌండ్ అయితే మంచిగా చేస్తున్నాం, కానీ మనం వీడియోస్ ఎడిట్ చేయడంలో, షూట్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. మళ్ళీ దాని టైం కొంచెం చేంజ్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు. దాని గురించి కూడా మాట్లాడదాం చివరిలో. అండ్ ఇప్పటి వరకు ఆల్రెడీ మనం గ్రౌండ్ స్టార్ట్ చేసి 57 డేస్ అయితే అయింది. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ టైం 1600 మీటర్స్ టైం పెట్టుకొని కొట్టినప్పుడు మన టైము 7 minutes 55 seconds అయితే పడ్డది. ఈ 57 డేస్లో మనం ఒక 1 minute 45 seconds దాకా లాక్కొచ్చినాం అనమాట. ప్రజెంట్ 6 minutes 7 seconds అయితే పడుతుంది. ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అంటే మనకు ఇది అస్సలు సాటిస్ఫాక్షన్ ఇస్తలేదు. ఎందుకంటే వాట్ ఎవర్ రీజన్స్, ఈ ఫుడ్ కానీ ఇంకా ఏమో బాడీ ఇట మనం మంచిగా చదవాలని ఇట్లా అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ స్లీప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేనందుకు కావచ్చు, మంచి ఫుడ్ తీసుకోవడం లేనందుకు కావచ్చు, టైం అయితే అంత మంచిగా అయితే పడతలేదు. 6 minutes 7 seconds అంటే ఆల్మోస్ట్ దగ్గర మనం 2 months అవుతుంది గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి. మాది ఇది చాలా ఆల్రెడీ మనం 5కి వచ్చేసి ఉండాలి ఈ టైంకి. ఇంకా మనకు టైం కూడా లేదు, చాలా తక్కువ ఉంది. ఇంకా 43 days అట్లుంది. ఈరోజు ఫ్రైడే, ఈరోజు సాటర్డే అనమాట. రేపు సండే రెస్ట్ డే.
ఎల్లుండి మనం సోమవారం టైం పెట్టుకొని అయితే కొట్టబోతున్నాం. ఇప్పటి నుండి ఈ ఇంకా 43 డేస్ అంటే 42 ఒక 7 వీక్స్ అయితే ఉంటాయి మనం టైం పెట్టుకొని కొట్టేది. ఈ 7 వీక్స్ టైం ఎంత పడుతుంది అనేది అయితే మీకు రివీల్ చేయను అనమాట. లాస్ట్ డే 100th డే మన టైం ఎంత పడుతుంది, 1600 మీటర్స్ ఎంతలో కొడుతున్నాం అనేది లాస్ట్ రోజు మాత్రమే చూపిస్తాం. అప్పటి వరకు మంచిగా ఎఫర్ట్స్ పెడదాం. ఎందుకంటే ఇది నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఇస్తలేదు. మీకు అసలు వీక్లీ మంచిగా తగ్గుతలేదు. లాస్ట్ టైం ఈ వీక్ కన్నా ముందు వీక్ కొట్టినప్పుడు మనం 6 minutes 9 secondsలో కొట్టినాం. ఈ వీకు ఈ మొన్న వీకు 6 minutes 7 secondsలో కొట్టినాం అనమాట. జస్ట్ 2 seconds మాత్రమే తగ్గిందనమాట. పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు అనమాట. నాకెందుకో అట్లా చూపించాలనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తలేదు. నాకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే వస్తుంది. దీన్ని గట్టిగా వస్తలేము, మనం లాగుతలేము, ఇంకా గట్టిగా కష్టపడాలి అని గట్టిగా కష్టపడదాం. మీకు ఫైనల్ డే రోజు రివీల్ చేస్తా మనం ఎంతలో కొట్టినాం. మన టార్గెట్ ఏందో తెలుసు కదా, 5 minutes 20 లోపల 1600 meters అయితే కంప్లీట్ చేయాలి. ఇది మన టార్గెట్ అనమాట. దానికోసం మనం ఒక మంచి టైం టేబుల్ ఇట్లా సెట్ చేసుకుందాం. 5కి పోతే అయితే మనం గ్రౌండ్ మంచిగా చేస్తున్నాం, కానీ వీడియోస్ అయితే అంత మంచిగా షూట్ చేస్తలేము. ఆ టైం గిట చేంజ్ చేస్తాం. 6:30 మళ్ళీ రెగ్యులర్ టైం కోసం 6:30 పోయినా 7కి పోయినా జస్ట్ 2 hours మనం వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి విత్ గ్రౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసిన, ఒక 1 hour గట్టిగా వర్కౌట్ చేసిన, ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం హాస్టల్కి గిట రావచ్చు. అట్లా 2 hours జస్ట్ 2 hours మనం గ్రౌండ్కి కేటాయిస్తున్నాం. మిగతాది మొత్తం చదువుకోవడానికి, వీడియో ఎడిటింగ్కి అట్లా కవర్ అయిపోతాను అన్నమాట మన డే. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇంకొక టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఒక ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్గా December 26 రోజు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం వీర్ బాల్ దివస్ అయితే జరుపుకుంటాము. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. మన భారతదేశాన్ని 1526 నుండి 1857 వరకు అయితే మొఘలులు అయితే పరిపాలించారు అన్నమాట. ఈ 1526 నుండి 1707 ఈ మధ్యకాలంలో తొలి మొఘలులు, 1707 నుండి 1857 వరకు కడపటి మొఘలులు అయితే పరిపాలించారు అనమాట. ఈ రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది, తొలి మొఘలులు కడపటి మొఘలులు అంటే, ఎవరైతే తొలి మొఘలులు ఉన్నారో వాళ్ళు సమర్థవంతమైన పాలకులు అనమాట. అంటే వాళ్ళు దేశాన్ని ఒక మంచి సక్రమైన పద్ధతిలో పరిపాలించేటోళ్ళు అనమాట. ఈ 1707 1857 మధ్యలో ఉన్న వాళ్ళు కడపటి మొఘలులు అనమాట. వీళ్ళంతా సమర్థవంతులు అయితే కారనమాట. ఈ ఎవరైతే తొలి మొఘలులలో చివరి వ్యక్తి అయిన ఔరంగజేబు 1658 నుండి 1707 వరకు భారతదేశాన్ని అయితే పరిపాలిస్తాడనమాట. ఇతనికి బాగా మతపిచ్చి ఉండేదన్నమాట. అండ్ ఇంకోటి, ఈ ఔరంగజేబు అనేటోడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దహోద్ అనే ప్రాంతంలో జన్మిస్తాడనమాట. ఇతనికి బాగా మతపిచ్చి ఉండేది. అందరినీ ముస్లింలకి కన్వర్ట్ చేయాలి, వాళ్ళకంటూ ఎవరు ఉండకూడదు, ఎదురు మాట్లాడేటోళ్ళు అని ఇట్లా భావిస్తున్నాయి అనమాట. హిందువులపై అక్రమ పన్నులు ఇలా విధిస్తూ ఉండేటోడు అనమాట. ఒకరోజు ఇదే విధంగా ఆనంద్పూర్లోని ఒక కోటలో అయితే దాడి చేయడానికి సిద్ధమవుతాడు అనమాట సిక్కుల పైన. వాళ్ళు వీళ్ళ చేతికి దొరికితే వీళ్ళు ఎట్లయినా మతం మార్పిస్తారు అనే భయంతో గురు గోబింద్ సింగ్ జీ అతనికి మొత్తం 4 మంది కొడుకులు ఉంటారు అనమాట. ఆల్రెడీ కొంతమంది సైన్యం అయితే చేకూర్చుకుంటాడు మన గురు గోబింద్ సింగ్ జీ. అట్లా వీళ్ళ దగ్గర ఉన్న సైన్యంతో, ఔరంగజేబు సైన్యంతో బాగా పోరాటం చేస్తారనమాట. దాంట్లో భాగంగానే ఈ గురు గోబింద్ సింగ్ జీకి ఉన్న 4 కొడుకులలో 2 కొడుకులని వాళ్ళు చంపేస్తారనమాట. ఆ 2 కొడుకుల పేర్లు వచ్చేసి, ఒక ఆయన పేరు అజిత్ సింగ్, ఇంకో ఆయన పేరు జోడో జర్ సింగ్ అనమాట. మిగతా 2 వాళ్ళ నాన్నమ్మ దగ్గర వెళ్ళి అక్కడ మైగ్రేట్ అవుతారనమాట. ఇక్కడ ప్లేస్ నుండి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి అయితే పంపిస్తాడు వాళ్ళ డాడీ. అక్కడ పోయి వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే నివాసం ఉంటుంటారు. అట్లా 2 కొడుకులను అయితే చంపేస్తాడు అనమాట. తర్వాత వాళ్ళ 2 కొడుకులు అట్లా వేరే ప్లేస్లో ఉన్నారు అని తెలుసుకున్న వీళ్ళు ఔరంగజేబు వాళ్ళిద్దరిని బందీలుగా తీసుకుపోతాడు అనమాట సర్హింద్ అనే పట్టణానికి. పంజాబ్లోని సర్హింద్ అనే పట్టణానికి వాళ్ళిద్దరిని ఎడ్ల బండిపై లాక్కొని బందీలుగా అయితే తీసుకుపోతాడు అనమాట.
వీళ్ళు మనపైనే యుద్ధం చేయడానికి దిగిర్రు అనమాట. వీళ్ళని ఎట్టయినా మన ముస్లింలలోకి మార్చుకోవాలని ఆ ఇద్దరు పిల్లలున్న ఈ గురు గోబింద్ సింగ్జీకి మొత్తం నలుగురు పిల్లలలో వీళ్ళిద్దరు చిన్నోళ్ళు అనమాట. ఒక ఆయన పేరు జోరావర్ సింగ్ 9 ఇయర్స్ ఉంటాడు, ఇంకో ఆయన పేరు ఫతేహ్ సింగ్ 7 ఇయర్స్ ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరితో పాటు వాళ్ళ నాన్నమ్మని గిట్ట తీసుకొస్తారు అనమాట. ఎడ్ల బండిపై తీసుకొని ఒక బుర్జులో అయితే దాచి ఉంచుతారు అనమాట. డిసెంబర్ నెలలో బాగా చలికాలం ఉంటుంది, అది బాగా చలేస్తుంటుంది అనమాట. ఇక పిల్లలు బాగా చలికి బాగా ఇట్లా వణుకుతూ ఉంటారు అన్నమాట. ఆ టైంలో వాళ్ళ నాన్నమ్మ ఆ పిల్లలకు బాగా ధైర్యాన్ని నింపుతారన్నమాట. భాగవత్ పురాణాలు, వాళ్ళ సిక్కులు ఎట్లా బలిదానాలు ఇచ్చిర్రు, న్యాయం కోసం ఎట్లా పోరాడినరు, వాళ్ళు ఎప్పుడు న్యాయాన్ని, త్యాగాన్ని, ధర్మాన్ని త్యజించలేదన్నమాట. కావాలంటే వాళ్ళు బలిదానాలు చేసుకోరు, కానీ ఎప్పుడు అవినీతికి, అక్రమాలకు ఎవడు భయపడితే ఇట్లా భయపడి ఒకని కింద అయితే లొంగి జీవించలేదన్నమాట. దాంట్లో భాగంగానే వాళ్ళ సిక్కు గురువులు చాలామంది ప్రాణాలు ఇట తెగించారు అనమాట. అట్లాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ అయితే వాళ్ళ నాన్నమ్మ ఆ పిల్లలకు చెప్తూ ఉండేది. పిల్లలు ఇట బాగా ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు అనమాట ఆ స్టోరీస్ని. అట్లా వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ నాన్నమ్మ కానీ వాళ్ళకు మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్, జీవితంలో ఎప్పుడు అవతలోనికి లొంగొద్దు, వాడు ఎట్లాంటోడైనా ఎంత బలవంతుడైనా సరే మన న్యాయాన్ని, ధర్మాన్ని ఎప్పుడు తండ్రి మనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వంచన చేయొద్దని అట్లా ఆలోచించేటోళ్ళు అనమాట ఆ పిల్లలు. ఒకరోజు మన ఔరంగజేబు అయితే ఆ పిల్లల్ని అయితే పిలిపిస్తాడనమాట. పిలిపించి మీరు ముస్లింలోకి అయితే కన్వర్ట్ కాండి, మీ ప్రాణాలకు ఏమి ఆపద లేకుంటుంది, మిమ్మల్ని వదిలేస్తా అని చెప్తాడనమాట. కానీ మనోళ్ళు అయితే అలా ముస్లింలోకి అయితే కన్వర్ట్ కానీకే ఇష్టపడరు అనమాట. చస్తే మేము ఇట్లే సిక్కులుగా వస్తాం కానీ మేము మతం మారమని గట్టిగా చెప్తారనమాట. అండ్ ఇంకోటి, ఎవరైతే ఔరంగజేబు ఉందో ఆయన సైనికుడు, సైన్యాధిపతి వజీర్ ఖాన్ అనమాట. వజీర్ ఖాన్ పిల్లలకు ఒక క్వశ్చన్ వేస్తాడు అనమాట. మీకు ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏం చేస్తారని ఒక క్వశ్చన్ వేస్తాడు అనమాట. ఆ టైంలో 9 ఇయర్స్ ఉన్న జోరావర్ సింగ్ ఏమంటాడో తెలుసా, ఇప్పుడు మీరు వదిలేస్తే మిమ్మల్ని అంతం చేయడానికి ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తా అని చెప్తాడు అనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 9 ఇయర్స్ ఉన్న పిల్లోడు ఒక రాజ్యానికి సైన్యాధిపతి అయిన అంత పెద్ద వ్యక్తితో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని. ఇది విన్న ఔరంగజేబ్కు బాగా కోపం వచ్చిందనమాట. వీళ్ళు ఈ ఏజ్లోనే వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు పెరిగి పెద్ద అయితే మన ముస్లిం సైన్యము ఇదంతా సామ్రాజ్యము నేలగూలిపోతా అని భయపడతారు అనమాట. వీళ్ళిద్దరిని చంపేయాలని అనుకుంటారు అనమాట. కానీ అక్కడున్న ఒక రూల్ ఏంటంటే, ఈ పంజాబ్ సిక్కులని వాళ్ళని కత్తితోని ఒడిచి కానీ రక్తం వచ్చేటట్టు చంపడం కొంచెం పాపంలాగా అట్లా ట్రీట్ చేస్తారనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి రక్తం రాకుండా వాళ్ళు చంపాలని అయితే అనుకుంటారు. దానివల్లనే వాళ్ళని సజీవ సమాధి చేస్తారనమాట. ఇటుకలతో ఇట్లా పెట్టి కప్పేసేస్తారనమాట. అది చనిపోతున్నామా అని తెలిసిన ఇట వాళ్ళు ఏడవరు అనమాట, బాగా ధైర్యంగా ఉంటారు, ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. మేమైతే మతం మారతలేము, మా తండ్రి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, మా పిల్లలు ఇట్లా ఈ ఏజ్లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద రాజుకు ఎదురు తిరిగిరు, మతాన్ని మారడానికి ఒప్పుకోలేదు, అంగీకరించలేదు, ఎన్ని కష్టాలు పెట్టినా అని. తర్వాత ఒక మాణిక్యేడ్ అనే చెట్టు కింద ఉన్నప్పుడు వాళ్ళ తండ్రికి గురు గోబింద్ సింగ్కి తెలుసు అనమాట, ఇట్లా మీ కొడుకులు ఇద్దరిని సజీవ సమాధి చేసిండు ఔరంగజేబు అని ఒక సహచరం ద్వారా తెలుసుకుంటాడు అనమాట. తర్వాత అక్కడే ఉన్న వాళ్ళ తండ్రి గురు గోబింద్ సింగ్జీ ఆయన గిట అసలు బాధపడాడు అనమాట. తన ఇద్దరు కొడుకులని చంపేసిండు అని చెప్పినప్పుడు గిట ఆయన నిరుత్సాహపడలేదు ఎక్కడ. పక్కనే ఉన్న ఒక చెట్టు మొక్కని ఇట్లా పీల్చి ఔరంగజేబు పతనం గిట ఈ వేర్ల వల్ల ఎండిపోతుందని ఇట్లా కౌంటర్ ఇస్తాడు అనమాట. కానీ ఎక్కడ వాళ్ళ కొడుకులు చనిపోయారు అన్న బాధ అయితే లేకుండా నాకు గర్వంగా ఫీల్ అవుతాడు అనమాట. అట్లా ఉంటుంది స్టోరీ. అదే దీని త్రూగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రాణం పోయే వరకు ఎక్కడ త్యజించలేదన్నమాట. వాళ్ళ తండ్రి గౌరవ మర్యాదలకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించరాదు అనుకున్నారు వాళ్ళు. అట్లా
వాళ్ళు ఎంత కష్టాలు పెట్టినా ఏం చేసినా ఇట చివరికి చనిపోవడానికి సిద్ధమైనదే తప్ప ఐదర్ చనిపోతాం లేకపోతే వదిలేస్తే ఎదిరిస్తాం అన్నారు. కానీ వాళ్ళు ఎక్కడి నుండో వచ్చిన పరిపాలకుడికి మనం సొంత దేశంలో పుట్టిన వాళ్ళము లొంగకూడదన్న ధైర్యంతో వాళ్ళు అట్లా ధైర్య సాహసాలు ప్రదర్శించారన్నమాట. దీని గురించే మనం యాక్చువల్గా 1996లో వీళ్ళని ఉద్దేశించి వీళ్ళ స్మరణను గుర్తుకు తెచ్చుకోవడానికి ఎవ్రీ ఇయర్ 1996లో మనం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు అయితే మన రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తారన్నమాట. అట్లా 1996 నుంచి ఈ బాల పురస్కార్ అనేది ఇట స్టార్ట్ అయింది. దాన్ని 2022 జనవరి 9న అఫీషియల్గా డిక్లేర్ చేసినారన్నమాట. అంతకుముందు జనవరి 24 రోజు మనకు ఈ బాల పురస్కార్ అయితే ప్రదానం చేసేటోళ్ళు. ఎవ్రీ ఇయర్ జనవరి 24కు ఇస్తున్నారన్నమాట. తర్వాత దాన్ని జనవరి 9 రోజు 2022 జనవరి 9 రోజు డిసెంబర్ 26కి అయితే కన్వర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అట్లా ఎవరైతే ఈ పిల్లలు ఇప్పుడు నేటి జనరేషను ఆ పిల్లలను చూసుకొని ధైర్యంగా ఉండాలి, అన్ని క్రీడలలో, సామాజిక సేవలలో, పర్యావరణ అభివృద్ధిలో కానీ ఇట్లాంటి రంగాలలో మంచిగా వాళ్ళ నైపుణ్యాలని ప్రదర్శించాలి అని ఒక థీమ్తోని ఈ దివాస్ అయితే జరుపుకుంటాము, వీర్ బాల్ దివాస్ అని. మీరు రీసెంట్గా కూడా చూసుకోవచ్చు, మన క్రికెట్లో ఈ వైభవ్ సూర్యవంశీ ఆయన చేస్తున్న అత్యుత్తమైన ఒక 14 ఇయర్స్కే ఆయన అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన అయితే కనబరుస్తుంది అనమాట. దానికి గుర్తుగా కూడా మీరు రీసెంట్గా న్యూస్లలో చదివే ఉంటారు. వీర్ బాల్ పురస్కార్ అయితే లభించింది అనమాట. మొత్తం 2025కి గాను 20 మంది వివిధ రంగాల్లో అవార్డు అయితే తీసుకున్నారు అనమాట. అందులో నుండి మన తెలంగాణ నుండి కూడా ఇద్దరికైతే అవార్డు ప్రదానం చేశారు. ఒకరికేమో స్కేటింగు, మరొకరికి చెస్ అన్నమాట. అట్లా మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎక్కడ ధైర్య సాహసాలు మనం తగ్గొద్దని వీర్ బాల్ దివస్ మన గురు గోబింద్ సింగ్ జీ ఇద్దరు కుమారులైన జోరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ వాళ్ళు చూపించిన ధైర్య సాహసాలకు గుర్తుగా అయితే మనం జరుపుకుంటున్నాం అన్నమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా ఈ వీర్ బాల్ దివస్ అంటే, మనకు ఈరోజు మనకు ఎస్ఏ కాంపిటీషన్ అయితే ఉండే, మనం జస్ట్ అటెంప్ట్ చేసినాం అంతే, మనకు ప్రైజ్ ఏం రాలేదు. అటెంప్ట్ చేసినాం కాబట్టి సర్టిఫికేట్ అయితే ఇచ్చింది అనమాట. దాని గురించి కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసినాము. అక్కడ చాట్‌జిపిటిలో, గూగుల్లో అక్కడిక్కడ వేరియస్ సెర్చ్ చేసి కొంచెం నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాం కాబట్టి దాన్ని మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని మీకు కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది పక్కకెట్టండి. ఇప్పుడు మన విషయానికి వద్దాం. మనమైతే మెయిన్ థీమ్ దాని గురించే మనం ఈరోజు గ్రౌండ్ అయితే స్కిప్ చేస్తాం అన్నమాట. మనం ఈరోజే ప్రిపేర్ అయ్యి ఈరోజే రాసినాము 1 డేలో. దాని గురించే మనం గ్రౌండ్కి అయితే పోలేదు. మార్నింగ్ లేచి ఈ పని పట్టుకున్నాం మనము. దీని గురించి ఎంక్వైరీ చేసి కొంచెం స్టోరీ ఏంది అని మొత్తం సెర్చ్ చేసి రాసుకోవడం జరిగింది. దాని గురించే గ్రౌండ్కి అయితే పోలేము. షార్ట్ వీడియో గిట్ట రాదు, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళదాం. అండ్ ఈ షార్ట్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఇప్పటి నుండి అయితే ఏం లేట్ కావు. అదే అన్నమాట విషయం. రేపు మళ్ళీ మనం 6 o'clock గ్రౌండ్కి అయితే పోలే. ఆల్రెడీ టైం 10:30 వచ్చింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి.